హాయ్ నమస్తే, వెల్కమ్ టు మరో మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ మారగానే ఎన్నో సంచలనాలు నమోదవుతున్నాయి. గత ప్రభుత్వం విద్యా వైద్యం ప్రధాన ఎజెండాగా ఎన్నో సంస్కరణలు అమలు చేస్తూ ముందుకు సాగిన సంగతి అందరికీ తెలిసిందే. ఒక దశలో అంటే దేశంలోనే ఎడ్యుకేషన్ యాక్సెసిబిలిటీలో టాప్ ప్లేస్లోకి చేరుకుంది ఆంధ్రప్రదేశ్. ఇట్లాంటి తరుణంలో విద్య మీద మొత్తం దేశం మొత్తం ఫోకస్ చేసిన పరిస్థితి ఉండే. అయితే అట్లాంటి స్థితి నుంచి ఇప్పుడు ఎప్పుడైతే కూటమి సర్కార్ కొలువైందో మొత్తం కార్పొరేట్లకు దారదత్తం చేసే విధంగా అటు వైద్యాన్ని ఇటు విద్యను వీక్ చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇందులో భాగంగా గతంలో జగన్మోహన్ రెడ్డి సర్కారు ప్రతి ప్రైవేటు పాఠశాలలో, ప్రతి కార్పొరేట్ పాఠశాలలో 25% పేద పిల్లలకు ఉచిత విద్య అందించాలని చెప్పి ఒక జీవో జారీ చేసింది. దాని మీద అప్పట్లోనే చంద్రబాబుతో కూడిన ఎల్లో టీం హైకోర్టులో కేసులు వేసింది. దాని మీద బాగా డిఫెండ్ చేసుకుంటూ వచ్చింది జగన్మోహన్ రెడ్డి సర్కార్. అయితే ఆ కేసును తిరగదోడి ఇప్పుడు హైకోర్టులో ప్రైవేట్ స్కూళ్లకు న్యాయం జరిగేలాగా, ప్రైవేట్ స్కూళ్లను ప్రోత్సహించేలాగా చంద్రబాబు సర్కారు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టులో ఆ కేసును వీక్ చేసేలాగా ప్రభుత్వం సైడ్ నుంచి వాదనలు వినిపించకపోవడంతో హైకోర్టు ఆ జీవోను రద్దు చేస్తూ కీలక ఆదేశాలు ఇచ్చింది. దాంతో ఇక ప్రైవేట్ పాఠశాలలు ఆడిందే ఆట పాడిందే పాటగా మారిపోయిన పరిస్థితి నెలకొంది. వాస్తవానికి అంటే కూటమి సర్కారు కనుక అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో విద్య శాంతం సంకనాగిపోతుందని గతంలో చాలామంది చెప్పినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్టించుకోలేదు. దానికి ఇప్పుడు ఫలితం అనుభవించాల్సి వస్తుంది. ఇప్పటికే వైజాగ్ స్టీల్ ప్లాంట్కు అనుబంధంగా ఉన్న విమల విద్యాలయాన్ని మూసివేసే కుట్ర విజయవంతంగా అమలు చేసింది కూటమి సర్కారు. దానికి అనుబంధంగా వచ్చిన అంటే ఒక రోజు గడవక ముందే హైకోర్టులో ఈ కీలకమైన ఆదేశాలు రావడం హైలైట్ అనమాట. గతంలో ఇదే చంద్రబాబు తన నోటితోనే అన్నాడు, గతంలో ఆయన పాలించిన టైంలో ప్రభుత్వ విద్య సర్కారుకు సంబంధం లేదు, అది కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీకి ఉందా, వాళ్ళే చూసుకోవాల్సింది అని చెప్పి ఆయన మాట్లాడిన మాటలు దానికి అనుగుణంగానే పొంగూరు నారాయణకు గతంలో 2014 నుంచి 19 మధ్య ఆయనకు ఏకంగా విద్యాశాఖను కట్టబెట్టి, కామినేని శ్రీనివాస్కు వైద్య శాఖను కట్టబెట్టి ఏ రకంగా దోచేసుకున్నారో తెలిసిందే. సేమ్ ఈసారి కూడా అట్లాంటి అడుగులే పడే పరిస్థితి కల్పిస్తున్నారనమాట. ఒకసారి వీళ్ళు కార్పొరేట్ విద్యకు ఎట్లా ఊతం పలుకుతున్నారు అన్నదానికి కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తా. ఒకసారి చూడండి. ఎలక్టోరల్ బాండ్స్లో అత్యధికంగా ఏ పార్టీలకు ఫండింగ్ వచ్చింది అనేది ఒక చిన్న గ్రాఫ్ అనమాట. ఎలక్టోరల్ బాండ్స్ రిసీవ్డ్ బై ఇండియన్ పొలిటికల్ పార్టీస్. బీజేపీ 6060 కోట్లు, కాంగ్రెస్ 1421 కోట్లు, బీఆర్ఎస్ 1214 కోట్లు, వైఎస్ఆర్సీపీ 337 కోట్లు, టీడీపీకి 218 కోట్లు, జనసేన 21 కోట్లు. వీటి సంఘటనన్నింటినీ పక్కన పెడదాం. ఇవన్నీ గుర్తింపు పొందిన పార్టీలుగా వైఎస్ఆర్సీపీ అధికారంలోనూ టీడీపీ ప్రతిపక్షంలోనూ ఉండగా ఈ రేంజ్లో కార్పొరేట్ల నుంచి వివిధ వర్గాల నుంచి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో డొనేషన్లు అందినాయి అనుకుందాం. ఏ గుర్తింపు లేని, కనీసం గత ఎన్నికల్లో మనం చూసినాం కదా, గాజు గ్లాస్కు ఫ్రీ సింబల్గా, గాజు గ్లాసును ఫ్రీ సింబల్గా ప్రకటించింది ఎన్నికల సంఘం. అట్లాంటి పార్టీకి 21 కోట్ల రూపాయలు ఎట్లా వచ్చినాయి ఎలక్టోరల్ బాండ్స్? పైగా ఈ 21 కోట్లలో ఒక్క శ్రీ చైతన్య విద్యా సంస్థల నుంచే ఏకంగా 5 కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్కు అందినాయని అప్పట్లో ఒక సంచలన కథనం కూడా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న తరుణంలో ఇక కార్పొరేట్ విద్యకు వీళ్ళు దారాదత్తం చేసే కుట్రకు ఇంకా తెరదీయరని ఏంది గ్యారంటీ? ఇప్పటికే చూస్తూనే ఉన్నాం చాలా చోట్ల. అంటే బెల్టుల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ లేకుండా స్టిక్కర్లు అతికించి ఇవ్వడం, ఆ బ్యాగులను జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్లు ఉన్నాయని చెప్పి ఇవ్వకుండా వదిలేయడం, ఇట్లాంటివన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఇక కార్పొరేట్ విద్య ఎట్లా వేళ్ళునుకోబోతుంది? ప్రభుత్వ విద్యను మళ్ళా ఎప్పట్లాగానే కార్పొరేట్లకు దారాదత్తం చేయరని ఏంది గ్యారంటీ? ఇప్పటికే చాలా చోట్ల ప్రభుత్వ స్కూళ్ళల్లో ఎల్ఈడి డిజిటల్ ప్యానల్స్ని పగలగొట్టే ఆకతాయిల ద్వారా పగలగొట్టించే కుట్ర ఒకటి జరుగుతూ ఉంది. వాటికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. సో ఇదే కనుక జరిగితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక శనిని నెత్తిన పెట్టుకున్నట్టే, కూటమి ప్రభుత్వం రూపంలో శనిని నెత్తిన పెట్టుకున్నట్టే. గతంలో కంచాయిల లాంటి వాళ్ళు తీవ్రంగానే స్పందించారు. ఒకవేళ ఈ ప్రభుత్వం మారితే విద్యలో సంస్కరణలు ఇవన్నీ ఆగిపోతాయి. ఒకవేళ అంటే జగన్మోహన్ రెడ్డి సర్కారు చేపట్టిన ఎక్స్పెరిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అది కనుక ప్రభుత్వం మారితే ఆ ఎక్స్పెరిమెంట్స్ ఆగిపోతాయి అని చెప్పి కంచాయిలే లాంటి వాళ్ళు నోటికి ఆందెం మూసుకొని చెప్పారు. ఒకసారి ఆయన ఏమన్నాడో వినండి. ఈ 5 ఏళ్లతో ఒకవేళ ఈ ఎక్స్పెరిమెంట్ ఆగిపోతే ఈ స్కూల్ రిఫార్మ్ వ్యతిరేకులు రేపు పవర్లోకి వస్తే నష్టపోయేది జగన్మోహన్ రెడ్డి గారు, నష్టపోయేది కూలి చేసుకున్నటోళ్ళు, నష్టపోయేది వాళ్ళ పిల్లలు టై కట్టుకొని
చేసుకొని మంచి ఫుడ్ తింటూ ఇంగ్లీష్ మీడియంలో అంబానీ స్కూల్ లాంటి ప్రభుత్వ స్కూల్లో చదువుకుంటున్న పిల్లల తల్లిదండ్రులు వాళ్ళ భవిష్యత్తు ఈ దేశంలో పుట్టబోయే ఐన్స్టీన్లు ఆగిపోతుంది. కనుక మీరు ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి సో ఇంత క్లియర్గా చెప్పిండు ప్రొఫెసర్ కంచాయిలే అంటే నాటే జోక్. ఆయన దళిత సాధికారత కోసం, బడుగు బలహీన వర్గాల సాధికారత కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తి. ఆఖరికి ఆంధ్రప్రదేశ్లో కారంచేడు ఘటన మీద విస్తృత స్థాయి పరిశోధనలు చేసి దళితుల పక్షాన నిలబడ్డ వ్యక్తి. అట్లాంటి వ్యక్తి చెప్పినా కూడా మనకు అర్థం కాలే. కానీ ఈరోజు ఏమవుతుంది, కార్పొరేట్కు దారదత్తం చేసేలాగా హైకోర్టులో తీర్పులు వస్తున్నాయి, గ్రౌండ్ లెవెల్లో స్కూళ్ళు మూతపడే కార్యక్రమం నడుస్తుంది. సో ఇక అనుభవించడం మినహా మనకు వేరే ఆప్షన్ లేదనమాట. ఈయన ఎప్పుడో చెప్పాడు, వైఎస్ జగన్ పోతే నష్టపోయేది పేదలని, ఓటు హక్కు లేని పిల్లలకు మంచి చేస్తే తనకు పైసా యూజ్ ఉండదని తెలిసినా కూడా మీ బిడ్డల భవిష్యత్తు కోసం ఆయన మంచి చేస్తే వెన్నుపోటు పొడుస్తారా? అప్పుడే ఏమైంది, ప్రజలు రియలైజేషన్లోకి రావాలి, ఏపీ వల్లకాడు అవ్వాలి అని చెప్పి ఇట్లా ఆక్రోశంతో పోస్టులు పెడుతున్న వాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు అనమాట. సో అట్లా వల్లకాడు కావాలి అట్లాంటి మాటలు మేమేం మాట్లాడదలుచుకోలేదు. కానీ ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధొచ్చి కనీసం అంటే గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాస్టర్ మైండ్ బ్రెయిన్ చైల్డ్ ప్రాజెక్ట్ అయినా కూడా దాన్ని పేదల కోణంలో, ఎందుకంటే ఒక తరాన్ని తయారు చేసే యజ్ఞం అది ఆగిపోతే చరిత్ర క్షమించదు. సో దయచేసి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు మీద ఆంధ్రప్రదేశ్కే కాదు ఎవరికి నమ్మకం లేదు. సో ఆ కూటమిని నడిపించేది పవన్ కళ్యాణ్ కాబట్టి ఆయన మీదనే బాధ్యత ఉంది. ఈ కార్పొరేట్ చేతుల్లోకి ఈ విద్యా వైద్యం పోకుండా చూడాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ మీదనే ఉందని గుర్తు చేస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్.